రాత్రి 11:41 బస్సు ఒక్కసారిగా ఆగింది. డ్రైవర్ తల తిప్పి అజయ్ను చూసి చాలా నెమ్మదిగా అన్నాడు, ఇక్కడ దిగితే నువ్వు ఒక్కడివే ఉండవు. అజయ్ ఏమీ మాట్లాడ్లేదు. బస్సు దిగాడు. బస్సు ముందుకు కదిలింది. హెడ్లైట్ వెలుగు మాయమయ్యేలోపే ఊరు కూడా మాయమైంది. ఊరు ఇంకా మేలుకుని ఉంది. ఇది రాత్రి నిద్రపోయే ఊరు కాదు. కిటికీలు మూసి ఉన్నాయి, కాని లోపలనుంచి చూపులు బయటికి వస్తున్నట్టు అనిపిస్తోంది. అజయ్ నడుస్తున్నాడు. తన అడుగుల శబ్దం తన వెనుక వినిపిస్తోంది. ఆగాడు. శబ్దం కూడా ఆగింది. ఆ ఇల్లు, ఊరి చివర ఒకే ఒక్క ఇల్లు. అందులో లైట్ వెలుగుతోంది. చుట్టూ ఉన్న ఇళ్లన్నీ చీకట్లో మునిగిపోయాయి. ఈ ఇల్లు మాత్రమే శ్వాస తీసుకుంటోంది. అజయ్ దగ్గరికి వెళ్ళాడు. తలుపు తట్టలేదు. తలుపే తానే తెరుచుకుంది. లోపల అడుగు. ఇంటి లోపల వింత వాసన. తడిగోడలు. చేతితో తాకితే చల్లగా కాదు, వెచ్చగా ఉంది. జీవించి ఉన్న చర్మంలా. గడియారం. గోడమీద గడియారం. ముళ్ళు కదలడం లేదు, కాని టిక్ టిక్ శబ్దం మాత్రం వస్తోంది. అజయ్ గమనించాడు. ఆ శబ్దం గడియారం నుంచి కాదు, తన ఛాతి లోపలనుంచి. మొదటి గది. ఒక గది. మధ్యలో మంచం. దుప్పటి మడతవేసి ఉంది. దాని లోపలనుంచి శ్వాస శబ్దం. దుప్పటి నెమ్మదిగా పైకీ కిందకీ కదులుతోంది. అజయ్ వెనక్కి తిరిగాడు. వెనుక తలుపు లేదు, గోడ మాత్రమే. ఇల్లు పెద్దదవుతోంది. అజయ్ నడుస్తున్న కొద్దీ ఇల్లు విస్తరిస్తోంది. మెట్లు ముందుకు వెళ్లవు, చుట్టూ తిరుగుతాయి. అడుగులు వేసే కొద్దీ వెనుకనుంచి పిల్లల నవ్వు. ఆ నవ్వు నెమ్మదిగా కేకలుగా మారుతుంది. అద్దం. ఒక పెద్ద గది. మధ్యలో అద్దం. అజయ్ ముఖం అందులో ఉంది, కాని ఆ ప్రతిబింబం తనకన్నా ఆలస్యంగా కదులుతోంది. అజయ్ తల తిప్పాడు. అద్దంలో ఉన్నవాడు ఇంకా అజయ్ వైపే చూస్తున్నాడు, కళ్ళు రెప్పలేయకుండా. గోడల్లో మనుషులు. ఇల్లు ఇప్పుడు శబ్దాలు చేస్తోంది. గోడల లోపలనుంచి గోళ్లతో గీసే శబ్దం. చూడగానే గోడలు ఉబ్బిపోయాయి. అందులో ముఖాలు. పిల్లలు, ముసలివాళ్లు, స్త్రీలు. అందరి నోర్లు తెరిచి ఉన్నాయి, కాని శబ్దం బయటికి రావడం లేదు. వంటగది. వంటగదిలో పాత కుండలు. ఒక్కో కుండలో ఒక్కో శరీరభాగం. చేతులు, కళ్ళు, నాలుకలు ఇంకా కదులుతున్నాయి. అజయ్ వాంతి చేసుకున్నాడు. వాంతి నేలపై పడగానే నేల దాన్ని తాగేసింది. ఇల్లు మాట్లాడింది. ఇల్లు గోడలనుంచే స్వరం. నేను చంపను. నిన్ను మెల్లగా నిద్రపోనివ్వను. నువ్వు నిన్ను నువ్వుగా మరిచేంతవరకు. సమయం మాయమైంది. అజయ్ గడియారం చూశాడు. టైం లేదు. ఫోన్ చూశాడు. సిగ్నల్ లేదు. తన పేరు గుర్తుచేసుకునే ప్రయత్నం చేశాడు. పేరు రావడం లేదు. పిల్లల గది. ఒక చిన్న గది. అందులో చాలా బొమ్మలు. అన్నీ తనవైపే చూస్తున్నాయి. ఒక్క బొమ్మ నెమ్మదిగా మాట్లాడింది. నువ్వు కూడా ఇక్కడే ఆడతావా? పై అంతస్తు. పైకప్పు నెమ్మదిగా దిగివస్తోంది. ఇల్లు శ్వాసవేగం పెరిగింది. ప్రతి శ్వాసతో గోడలు దగ్గరపడుతున్నాయి. చివరి గది. చివరి తలుపు. దానిమీద వేళ్లతో గీసినట్టు నువ్వు ఇక్కడే ఉండిపోయావు. అజయ్ తలుపు తెరిచాడు. లోపల తానే. మరొక అజయ్. మంచం మీద పడుకుని, కళ్ళు తెరిచి, నవ్వుతూ. మార్పిడి. ఆ అజయ్ లేచి నిలబడ్డాడు. నెమ్మదిగా అన్నాడు, ఇప్పుడు నువ్వు ఇల్లు గుర్తుపెట్టుకుంటావు. ఇల్లు నిన్ను కాదు. లైట్స్ ఆరిపోయాయి. ఉదయం లేదా అలాంటిదే. ఊరికి ఒక కొత్త కథ. ఆ ఇంట్లో రాత్రి లైట్ ఇంకా వెలుగుతోంది. కిటికీ దగ్గర ఎవరో నిలబడి చూస్తున్నారు, నిద్రపోకుండా. చివరి వాక్యం. ఆ ఇల్లు ఇంకొకరిని కోసం ఎదురుచూస్తోంది, నీ అడుగుల శబ్దం కోసం.